అంటే బేసిక్గా ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ వరకు కొన్ని 100 ప్రాబ్లమ్స్ జరుగుతుంటుంది. దేన్ని మనం ఎక్కువ క్యాప్చర్ చేయం. ఎందుకు క్యాప్చర్ చేయమంటే దానివల్ల మనకి ఎటువంటి వ్యూయర్షిప్ ఉండదు, ఎటువంటి లైక్లు షేర్లు ఉండవు. కాబట్టి అది టీవీలోకి రాదు, ఇది చేయదు, కాబట్టి మనకి సంబంధం లేదని వదిలేస్తాం. ఆర్టిస్టులు అనే వాళ్ళది ఏంటంటే చాలా సెన్సిబుల్, అంటే వాళ్ళ మీద ఫేమస్ ఫోకస్ ఉంటుంది కాబట్టి, దండాజ్ ఏం చేస్తున్నాడు, మిగతా ఆర్టిస్టులు ఏం చేస్తున్నారు ఫోకస్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ మీద ఈగ కుట్టింది అనుకోండి, ఈగ పడినా కూడా ఒక న్యూస్ అయిపోతుంది 100%. ఆ రోజు మూడు విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ, ఎదుటి వ్యక్తి చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ, జరిగిన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్లా 3 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి దాని ప్రతి కారణంకి. ఎప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చెప్తుంటాం, ఎందుకంటే మనకు తెలిసింది నిజమని. వినే వ్యక్తులు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచి వినరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటారు. అట్లా జరిగింది ఒకటి, బయటకు వచ్చింది ఒకటి. దాని గురించి మళ్ళీ మనం తవ్వుకొని చెప్పుకోవడం కన్నా ఇది ఓకే, దానివల్ల నాకు పోయింది ఏం లేదు అని వదిలేయడం తప్ప పెద్ద దాన్ని ఆ రోజు తర్వాత నుంచి మళ్ళీ పట్టించుకోవడం మానేశాను. అలా పట్టించుకుంటే మన ఎదుగుదలకి ఇవన్నీ బాగా అదేమంటారంటే కిందకి దించేస్తాయి. మనకు తెలుసు ఏ తప్పు చేయలేదని, జనాలు నమ్మారు కాబట్టి ఇంకా మనం సినిమాలు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం కాబట్టి దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏ గాసిప్ వచ్చినా నవ్వు వదిలేస్తున్నాను ఆ రోజు నుంచి, ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు. అంతకుముందు నేను కూడా ఒక ఆడియన్ లాగా అయ్యో ఇలా జరిగిందని, నా విషయం జరిగిన తర్వాత ఓహో ఇలా రాస్తారనమాట ప్రతిదీ అనుకుని వదిలేశాను. డెఫినెట్గా పెద్ద ప్రెస్ మీట్ పెట్టేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఆ రోజు అక్కడ షూట్ చేసిన కెమెరామెన్ నాకు తెలుసు, వచ్చిన ఛానల్ వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళందరి దగ్గర ఫుటేజ్ ఉంది. ఎందుకు మరి అది బయట పెట్టలేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. అక్కడ ఒక పంజాగుట్ట సిఐ గారు వచ్చారు, అక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత బాబాయ్ మీరు చూసారుగా చెప్పమంటే మేము చెప్పకూడదు అంటున్నారు. మరి డిపార్ట్మెంట్ చెప్పకూడదు. ఆయన సిఏ గారు వచ్చి దండాది ఏం తప్పలేదు, సో తను ఇక్కడికి వచ్చింది, పార్లర్కి వచ్చింది, గోల్డ్ కట్ చేసుకుంటున్నారు, మా వాళ్ళు కూడా చూశారు, నో ప్రాబ్లం అని మొత్తం చెప్పారు అందరికి. ఆ టెలికాస్ట్ కాల. అసలు అంటే నమ్మక ద్రోహం ఎలా ఉంటుందో నేను బాగా చూశానండి. సరే అది చెప్పడం అనేది కరెక్టో కాదో కానీ నాకు ఎందుకు అనిపించిందంటే, ఏంటిది అంటే నీకెందుకు నువ్వు చెప్పు అంటున్నాడు నా ఫ్రెండే. ఓహో అంటే నీ గుర్తు నువ్వు